వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రాని. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెయిట్ చూసి అయితే వెళ్ళిపోకండి, ఒక చిన్న లైక్ ఇచ్చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ మీ సపోర్ట్ కూడా నాకు ఉందని నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను. సో వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం ఇప్పుడు టైం వచ్చేసి అయితే 12:30 అయిపోతుంది. రైస్ అయిపోయింది, బట్ ఇంకా కర్రీ వండలేదు. వెనకాల సౌండ్ ఏంటి అనుకోకండి, వాటర్ ఫ్లో అయిపోతుంది, ఆ సౌండ్ ఎక్కువ వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడైతే నేను వంకాయ వండాలి. రైస్ అయితే పెట్టేశాను, రైస్ అయిపోయింది. పనంతా ఇప్పుడే అయిపోయి ఇప్పుడే స్నానం చేసా. ఇంటికి కూడా తడే ఉన్నాయి, ఆరలేదు. సో ఇలా అన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా రన్ అవుతూ ఉంటుంది. సో వంకాయ అయితే వండుదాం అనుకుంటున్నా. ఇది మన ప్యాకేజ్ తెలిసింది కదా, జిపిటో నుంచి వెళ్ళి. ఇది మా చిన్నోనికి కావాలన్నమాట. ఇంత ఇది ప్రాష్టం, ఇది ఎందుకో నాకు అర్థం కాదు. ఇంత ఒక పంచాయతీ నాకు ఇది అత్తో బాధ. ఓకే గో. సో ఆల్రెడీ నిన్న చేసిన చారు ఉంది, ఫుల్గానే ఉంది. ఎందుకంటే ఇద్దరమే కదా, అంత ఒడవది. సో అందుకనేసి ఇప్పుడు వంకాయ వండాం అనుకోండి, వంకాయ చారు తినచ్చు. అందుకనేసి వంకాయ వండుతున్నాము. ఇప్పటిదాకా ఓయ్ మూవీ చూసాను, మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఓయ్ ఇష్క్. చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీ చూసుకుంటా పని చేసుకుంటా ఉన్నా. కర్రీ అయితే ప్రిపేర్ చేయడానికి కోసం అయితే వంకాయలు అయితే వాష్ చేసేస్తున్నాను. కానీ వాష్ చేయంగా నాకు కనబడింది ఏంటి అంటే, వంకాయలకైతే ముళ్ళు ఉన్నాయి. నాకు అప్పటిదాకా నేను చూసుకోలేదు వాటికి ముళ్ళు ఉన్నాయి అనేసి. అంతకుముందు కూడా వచ్చినాయి, కానీ ఒక వంకాయకి 2 వంకాయలకి వచ్చినాయి. కానీ ఇప్పుడు ఉన్న వంకాయలు మొత్తం అవేనండి. చాలా పెద్దగా ఉన్నాయి, బట్ లేతగా ఉంటాయి, టేస్ట్ ఉంటాయి అనేసి అనుకున్నాను. ఈ ముళ్ళ వంకాయలు అనేది నేను వైట్ వంకాయల్లో చూసా, కానీ ఇలా ఈ వంకాయలకు ఉండడం ఫస్ట్ టైము. నాకు అసలే తొడిమలతో తినడం అంటే చాలా ఇష్టం. వంకాయ కూర వండితే వంకాయ వక్కలు ఏం వేసుకోను, తొడిమలు మాత్రమే వేసుకొని తింటా. నాకు అంత పిచ్చి అన్నట్టు వంకాయల తొడిమలు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఆ వంకాయలకు మొత్తం ముళ్ళే ఉన్నాయి, ఫస్ట్ నుంచే లాస్ట్ దాకా, తొడుమ నుంచి వెళ్ళి ముందు దాకా. సో ఇక తొడుమంతా తీసేసి అట్టి వక్కలే వండుకోవాల్సి వచ్చిందన్నమాట. బట్ ఏం చేస్తాను, తప్పదు కదా. వంకాయలు కూడా చాలా ముదిరిపోయాయి, అందుకే లోపల గుజ్జు సగానికి తీసేసాను. ఉడకదు కదండి, అందుకనేసి తీసేస్తున్నాను అన్నమాట. అండ్ ఇక వంకాయలు కటింగ్ చేస్తుంటే కూడా మంచి వెనకొక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ పాడుకుంటూనే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. అప్పటికే మా హస్బెండ్ కూడా వచ్చేసిండు. అప్పటికే టైం వచ్చేసి 12 అయిపోయింది. నేను 1 వరకు అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. అలా రైస్ అయిపోయిందని చెప్పాను కదా. అండ్ ఇక వంకాయలు కూడా కట్ చేస్తున్నాను. చారు అనేది చాలా ఉన్నది. వంకాయ చారు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. చారు ఉంది కదా అనేసి నేనైతే వంకాయలు అయితే వండడం స్టార్ట్ చేశాను. మా ఆయనకు కూడా అలా ఇష్టము. వంకాయకి చారు కాంబినేషన్ బాగుంటుంది అనేసి. పప్పులో కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా చిన్నోనికి కడుపులో ఏమో అయిందంటే వాడు వచ్చి చెప్తున్నాడు. నాకు భలే అనిపించింది. మమ్మీ కడుపులో ఏమో అయింది, నేను లడ్డు తిన్నా కదా అందుకు అయింది అనేసి అంటున్నాడు. ఈ మధ్యన స్వీట్ ఎక్కువైపోయింది, చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. అదే నేను చెప్తున్నాను, లడ్డు తిన్నావు కదా డాడీ, అందుకే అట్లా అయింది, కడుపు నొస్తుందేమో. అంటే నంజు ఫామ్ అవుతుంది కదా పిల్లలకు, అందుకనేసి నేను నంజుకి ఇట్లా ఫామ్ అవుతుందేమో అని చెప్తున్నా. వాడు మజిల్స్ చూపిస్తున్నాడు అనమాట నాకు, ఇదిగో మమ్మీ అని. ఎందుకంటే మా అషగాడు అలానే చేస్తూ ఉంటాడు, కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, కొద్దిసేపు డంబుల్స్ టైప్ ఇట్లా అంటాడు. అదే పద్ధతి మా వాడు కూడా చేస్తాడు. అందుకే వచ్చి వాడు నాకు బాడీ చూపిస్తున్నాడు. ఇక నెక్స్ట్ వాడైపోయినాక నెక్స్ట్ మా అషగాడు వచ్చిండు. వాడు వచ్చేసి అయితే వాడేమో అంటున్నాడు నాతోటి, ఏమో అంటుంటే నేనేమో డిస్కషన్ చేస్తున్నా. వానికి యాక్చువల్గా వానికి డ్రెస్ స్కూల్కి వెళ్ళిపోతే షర్ట్స్ మాత్రమే వేయాలి, ఏదేసినా మెచ్చాడు. అందుకే ఈరోజు షర్ట్స్ వేసి పంపించాను. షర్ట్స్ ఎత్తే కాలర్ గల్ల కాడ నెక్కి మన హుక్కు అది బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ కూడా పెట్టేస్తారు అన్నమాట. బట్ ఆ బటన్ పెట్టలేదు, ఎందుకు రాడంటే ఏమో ఇలా మేడం పెట్టలే అని చెప్తున్నాడు. కళ్ళకు కూడా పొంటి నీళ్ళు వస్తుంటే భయమైంది, జలుబైంది కదా ఫుల్గా, అందుకేమో వస్తుంది అనుకున్నాను. కానీ నేను అప్పుడే ఉల్లిగడ్డలు కోసాను, అందుకే వచ్చినాయి అని చెప్పినాక వాడైతే పాపం అక్కడ నుంచి వెళ్ళిపోయాను. కాకపోతే ఈ ముళ్ళ వంకాయలతో మాత్రం చాలా డేంజర్ అండి, కొంచెం చూసుకోవాలి. చేతులు మాత్రం విపరీతమైన దురదలేస్తుంది, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా మనకు, గుచ్చుతూ ఉంటాయి. సో అందుకనేసి నెమ్మదిగా చూసుకోవాలి. నాకు అప్పటికే ఫుల్గా దురదలేసిన చేతులు 2-3 సార్లు వాష్ చేసినా కూడా అది పోలేదు. ముళ్ళ వంకాయలు ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాటికి ముళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని మన గుచ్చుకోవడము, కొంచెము తిమ అంటూ ఉంటాయి అన్నమాట, చేతులు దురదలేస్తూ ఉంటాయి. నేనైతే
నేనైతే చేతులు వాష్ చేసేసుకొని అయితే మార్నింగే లేసేసి బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఎందుకంటే దాని పని అది చేసుకుంటుంది కదా ఆటోమేటిక్. మనం వాటర్ పట్టాల్సింది ఏం లేదు. కాకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ వాటర్కి అయితే. చాలా ఫేస్ చేస్తున్నా. నేనైతే ఎప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అని చూస్తున్నాను. బట్ ఇంకా మినిమం 3-4 నెలలు ఉండాల్సి వస్తుందని మా ఆయన అంటున్నాడు. బట్ ఇల్లు బాగుంది, బట్ వాటర్ ఫెసిలిటీ అంతా బాగాలేదు. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది కూడా. మెయిన్గా ఇంట్లోనే ఆడవాళ్ళకైనా ఎవరికైనా కానీ మెయిన్ మనం వాడేది ఏంటండి, వాటరే కదా. వాటర్ కరెక్ట్ రాకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. చిన్న హ్యాండ్ కాంచి వెళ్ళి స్నానం ప్రతి ఒక్కటి కూడా వాటర్తోనే కదా. వాటర్ ఇబ్బంది ఎక్కువైపోతుంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నా అని చూస్తున్నాను అయితే మిట. సో బట్టలు వాష్ అయిపోయినాయి, అక్కడ ఆరేసినాయి అని తీసేసాను. ఒకటే లైన్ కట్టేసింది మా బావ. సో దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూనే బట్టలు అనేది ఆరేస్తూ ఉంటాను. మా ఆయన అయితే స్కూల్ యూనిఫామ్ కదా పిల్లలకు ఉన్నట్టు మా ఊళ్ళు కూడా యూనిఫామ్ టైప్ పెట్టుకున్నారు. 2 డేస్కి ఒకసారి సోమ మంగళ ఒకటి, బుధ గురు ఒకటి, శుక్ర శని ఒకటి, ఆదివారం మనకు నచ్చినట్టు అన్నట్టు. అందుకే కంపల్సరీ డైలీ వాష్ చేస్తా. అంతకుముందు అన్న 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి బట్టలు బాగా అయినాక వేసేదాన్ని. బట్ ఇప్పుడు మెయిన్గా కంపల్సరీ బట్టలు అందాలి. ఆ రోజు వేసుకోకపోతే మా ఆయనకు కూడా సైట్లో ఫైన్ అంటాం ఆఫీస్లో. అందుకనేసి ఎప్పటిదప్పుడే వాష్ కూడా వేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నా మూలంగా నువ్వు వినకపోతే ఇలా జరిగిందని ఒక తిట్టు నాకు ఉంటుంది కదా. అందుకనేసి బట్టలు అయితే ఆరేసాను. అండ్ ఇక ఎప్పటిదప్పుడే మడత పెడదాం అనేసి బట్టలు కూడా తీసుకొచ్చి కుర్చీలలో ఎత్తలేను. ఎందుకంటే వన్స్ మనం కుర్చీలు వేసినాం అనుకోండి, అవి మడత పెట్టబుద్ధి కాదు, అవి తీయబుద్ధి కాదు. అందుకే పిల్లలను పడుకునే టైంలో నేను బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటాను. వాళ్ళకు సెల్ ఇచ్చేసి సెల్ చూసుకోరని చెప్పేసి ఇక నా పని నేను బట్టలు మడత పెట్టేసుకుంటా. ఏదో ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది అనుకో, ఇంటిలో సగము చెత్త చేయడం అంతా అయిపోతుంది. మనం ఆడనే ఉంచమంటే ఆ బట్టలు అలానే ఉండిపోతాయి. అండ్ ఇక మా ఆయన తిడుతూ ఉంటాడు, షర్ట్స్ ఐరన్ లేదు, ఫోల్డింగ్ లేదు అని తిడతాడు. ఒకసారిగా ఒకసారి ఫోల్డింగ్ చేసి పెట్టినాం అనుకో ఏ బాధ ఉండదు. చెట్లు కూడా ముడతలు రాకుండా ఉంటాయి బట్టలు కూడా. ఇక అందుకనేసి వెంటనే నేను బట్టలు కూడా మడతేసి పెడుతున్నాను. అది పెట్టేసి ఒకసారి సర్దామనుకో మనకి ఇల్లు నీట్గా ఉంటుంది. లేకపోతే బట్టలతోనే చెత్త చిరాకు అనిపిస్తుంది. మా చిన్నోడు తడ కూర్చొని ఇది నా డ్రెస్, ఇది నీ డ్రెస్, ఇది నా డ్రెస్, ఇది అన్న డ్రెస్ అనుకుంటే లెక్క పెడతా ఉంటాడు. అది పిల్లలతోనే చాలా ఇబ్బంది. బట్ ఏంది అని అంటే కొద్ది వాళ్ళని బెదిరించుకుంటూనే ఉంటాం మ్యాక్సిమం. ఎందుకంటే వన్స్ కొంచెం నేను వాళ్ళంటే నా మీదకి వెళ్ళేస్తారు వాళ్ళు. అందుకనేసి నేను పాపం అంటే బెదిరించే టైంలో బెదిరిస్తా, ప్రేమ చేసే టైంలో ప్రేమ చేస్తా, మొత్తం ఒక్కటే చెయ్య. కాకపోతే కొంచెం ఇబ్బంది. అండ్ మా ఉన్న రూమ్లలో మొత్తానికి ఇది ఒక్కటే సెల్ఫ్ ఉందండి. అన్ని రూమ్లకు 4 రూమ్లకు కలిపి ఇది ఒక్కటే రూమ్లో సెల్ఫ్ ఉన్నాయి. సో ఈ సెల్ఫ్లలోనే నేను బట్టలను అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే వేరే రూమ్లలో సెల్ఫ్లు లేవు. అవి చిన్న ఏంటంటే ఒక్క సెల్ఫ్ టైప్ ఉన్నది, అవి సెట్ కాదు. వీడియోతో తప్పకుండా లైక్ షేర్ కామెంట్